విజయ్ లే. విజయ్, ప్లాస్టిక్ సెట్ని ఎక్కడ పెట్టావు? సేట్ ఎక్కడ ఉన్నాడు? సేట్ని కూడా చంపేస్తారా? కర్రీసిన్ని చంపేశారు, కరీముని పొడి చేశారు. ఇప్పుడు సేట్ కావాలా మీకు? దానికి దీనికి సంబంధం ఏంటి అసలు? ఇన్ని రోజులు టెర్రరిస్టుల మీద డౌట్ పడ్డాను. మీరు అనుకోలేదు. ఏం జరుగుతుంది? ఎందుకు చేస్తున్నారు ఇదంతా? నన్నేం అడక్కు, నాకేమీ తెలీదు. నిన్ను ఆపమని మాత్రమే నాకు చెప్పారు. నన్ను ఆపడం కాదు, నేనే వాళ్ళని ఆపుతాను. మొత్తం బయటికి లాగుతాను. విజయ్, విజయ్ ప్లీజ్ రా. సేట్ ఎక్కడున్నాడో చెప్పరా. చెప్తే నిన్ను సేవ్ చేయగలను, లేకపోతే వాళ్ళు నిన్ను చంపేస్తారా? ప్లీజ్. ఇన్నాళ్ళు మీతో పాటు నేను పోలీస్ అనుకున్నాను. ఇప్పుడు నేను ఒక్కడిని పోలీసుని. ఏం చేస్తారో చూస్తాను. రే పిచ్చోడా, ఎవరో మీరు? रे 2 टेबल चढ़ा दे। बोल। साहब, हमारा गांव का बच्चा है, नाम है सुलेमान। काम समझा देना इसको। हाँ साहब। ले जा अंदर। ఏం కావాలి? ఇంకేం వచ్చారు చాచా? తిండి కాదురా, నన్ను ఎందుకు ఫాలో అయ్యావు? నీకేం కావాలి? డీసీపీ గారు చెప్పారు సార్. నువ్వింత రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి నీకు విజయ్ స్టేషన్లో పోస్టింగ్ ఇస్తున్నాను. అతను మా ఫ్యామిలీ మెంబర్ లాంటోడే. ఈ మధ్య ఏదో రిస్క్లో పడి మెంటల్గా డిస్టర్బ్ అయి ఉన్నాడు. జాగ్రత్తగా చూసుకో. డబ్బు కోసం మళ్ళీ ఎక్కడ తప్పు పని చేస్తాడు అని నాకు చిన్న టెన్షన్. అక్కడున్నా నువ్వు నా అండర్లో ఉన్నట్లే. ఆ డ్రగ్ డీల్ కోసం హోటల్కి? నిజానికి నా బర్త్డే మార్చ్లో సార్, కానీ ఆ రోజు మన వాళ్ళందరికీ అబద్ధం చెప్పి తీసుకొచ్చాను సార్. డీసీపీ గారు మిమ్మల్ని డబ్బు దొరుకుతుంది వెళ్ళమని చెప్పి నాకేమో మిమ్మల్ని ఫాలో అవ్వమని చెప్పారు సార్. ఇలా ఇరికిస్తారని తెలియదు సార్. ఇప్పుడు ఎక్కడ ఇరుక్కున్నాడు? ఒక్క 4 రోజులు సార్, ఇంటికి తాళం వేసి వచ్చేయండి, అక్కడ అన్నీ అరేంజ్ చేశాం. డబ్బు వెనక అవినీతి వెనక వాడిని పరిగెత్తమను. సమాజం నుండి పారిపోవాల్సిన అవసరం మాకు లేదు. అర్థం చేసుకోండి సార్,
కొంచెం ప్రాబ్లంగా ఉంది. పోనీ వాడు చెప్పేది. భోంచేసి వెళ్ళండి. విజయ్ ఎక్కడ ఉన్నాడు? తెలుసు సార్. ఎక్కడున్నాడు విజయ్? తెలీదు సార్. నీకు తెలిసి ఉంటుంది, చెప్పు. వాళ్ళకి దొరికితే చంపేస్తారు. ఎలాగైనా సేవ్ చేద్దాంరా. నిజంగా తెలియదు సార్. ఎవరి కాంటాక్ట్లో రాలేదా? ఎవరిని కలవలేదా? మీరు చెప్పర్రా. వాడు అలా ట్రైన్ చేశాడు మిమ్మల్ని. Damn it. गाड़ी रुक, चाबी की दे। ఈ మధ్యన క్వార్టర్ బాటిల్ ఇస్తుంటే మర్డర్ చేసేస్తున్నారు. బిర్యానీ ప్యాకెట్ చేతిలో పెడుతుంటే యాసిడ్ పోసేస్తున్నారు. ఏమైనా మీ ఫీల్డ్లో కూడా కాంపిటీషన్ పెరిగిపోయిందిరా. వాళ్ళు చిల్లరెదవులు గురూజీ. ఓసోస్, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నువ్వు చిల్లరెదవే కదరా. ఏదో 10 మర్డర్లు చేసి క్వాలిఫికేషన్ తెచ్చుకున్నావు కదా అని నేను మినిస్టర్ అవగానే నిన్ను ఎమ్మెల్యేని చేశా. ఏదో పాత ఖాతావే కదా అని కంటిన్యూ చేస్తున్నా. ఆ విజయ్ గారిని ఈసారి వేసేస్తా గురూజీ. రేయ్, అని కట్టె చోట పడేసి వెళ్ళేసేయండి అంటేనే ఎర్రి మొగాలు వేసుకుని తిరిగి వచ్చారు. ఇప్పుడు ఆడన్నీ తెలుసుకుని తప్పించుకు తిరుగుతున్నాడు. రేయ్, ఆ విజయ్ గారిని వేసేయడం మీ వల్ల కాకపోతే చెప్పండి. కొత్త కుర్రోళ్ళు ఉన్నారు, ఫీల్డ్లోకి దింపుతా. ఈ మధ్యన కుర్రోళ్ళు గన్నులు పెన్నుల్లో పెట్టుకు తిరుగుతున్నారు. పని వాళ్ళకి ఇచ్చేస్తాను, నువ్వు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకో. ఏమైందండి? ఏమే, ఈ మధ్య నా పెర్ఫార్మెన్స్ లో కానీ తేడా వచ్చిందా ఏంటి? లేదండి. మరి మా గురువు గారేంటి రిటైర్ అయిపోరా అంటున్నాడు? తమ్ముడు విజయ్ దొరికి చచ్చిపోతే నీ గుండు కొట్టిస్తానే. అవుట్ ఆఫ్ ద బాక్స్, అవుట్ ఆఫ్ ద లా మనం పనిచేస్తున్నాం. సో బీ కేర్ఫుల్. మూర్తి సార్. రమేష్ సార్. ఇస్మాయిల్ సార్. ఎప్పుడు ఎక్కడ ఎవరు ఏమడిగినా ఏమీ చెప్పొద్దు. ఏమీ తెలియదని చెప్పండి. ఎంత ప్రెజర్ చేసినా, తిట్టినా, కొట్టినా మూర్తి, డీసీపీ కన్ను నీ మీద ఉంటుంది. చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయండి. ఎవరు సెల్ ఫోన్ నుంచి ఫోన్ చేయదు. వేరే సిమ్స్ యూజ్ చేయండి. ముజీబ్, బయట ఉంటే నీకేమన్నా జరగచ్చు. నాతో పాటే ఉండు. टाइम पास बहुत हो गया, अब असली ड्यूटी करने का वक्त आ गया. Let's show these buggers what we can do. Not a single should escape. एक एक को चुन चुन के बाहर निकालेंगे. फर्स्ट करीम गढ़ ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలి.